ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. ఫాలోవర్స్ ని గెయిన్ చేయడానికి లింక్ ని కాపీ చేసి పేస్ట్ చేయండి అంటున్నారు. అలా వేసినందుకు మీకు ఎలాంటి ఫాలోవర్స్ రారు. మీకు తెలియకుండానే మీరు ఆ క్రియేటర్ ని ఫాలో అవుతుంది. ఫీడ్ లోకి స్క్రీన్ మీదకి రాగానే ఏమంటాడు, నన్ను ఫాలో చేసి అన్ఫాలో చేసి మళ్ళీ ఫాలో చేయండి, లింక్ కాపీ చేయండి, పేస్ట్ చేయండి అంటాడు. మీకు తెలియకుండానే ఫాలో చేసి అన్ఫాలో చేసి మళ్ళీ ఫాలో అవుతున్నారు. అలా ఫాలో చేయడం వల్ల అతనికి ఫాలోవర్ కౌంట్ పెరుగుతుంది, కానీ మీకు ఎలాంటి యూజ్ ఉండదు, మీకు ఎలాంటి ఫాలోవర్స్ అనేది రారు. నేను చాలా మంది అలా చెప్పిన వాళ్ళ వీడియో కింద కామెంట్స్ ఓపెన్ చేస్తే వందల వేల కామెంట్స్ ఉన్నాయి. అట్లా వందల వేల ఫాలోవర్స్ ఒక క్రియేటర్ ఆ వీడియో చెప్పినందుకు అతనికి పెరుగుతారు, కానీ పేజ్ చేసినందుకు మీకు ఎలాంటి ఫాలోవర్స్ రారు. ఇది తెలుసుకోండి. అంటే మీకు ఈ విషయం ఆల్రెడీ తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా నేను. అలా చేయకండి. అలా చేస్తే మీకు ఫాలోవర్స్ రారు. ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవడం చాలా సింపుల్ థింగ్ కాదు. మీరు కెమెరా ఓపెన్ చేసి కంటెంట్ చేసి దాన్ని పోస్ట్ చేస్తే మీ కంటెంట్ జనాలకు నచ్చితే అప్పుడే మిమ్మల్ని ఫాలో చేస్తారు. అంతేగాని ఈ కాపీ పేస్ట్ల వల్ల మీకు ఎలాంటి ఫాలోవర్స్ అనేది గెయిన్ కారు. మీరు అలాంటి ట్రిక్స్ ఏవి ప్లే చేయకండి, ఎందుకంటే మీకు ఏవి యూజ్ కావు. అలాంటివి కంటెంట్ నచ్చాలి, జనాలకి మీ కంటెంట్ నచ్చితేనే మిమ్మల్ని ఫాలో అవుతారు. మీ దగ్గర కంటెంట్ ఉండాలి, పెద్ద పెద్ద ఎడిటింగ్ అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు జస్ట్ ఈ వీడియోకి నేను ఏం చేయలేదు, పైన జస్ట్ ఒక క్యాప్షన్ పెట్టాను, ఏదుందో లైవ్లో జస్ట్ మాట్లాడి రికార్డ్ చేసి పోస్ట్ చేశాను. అంటే ఏదో ఒకటి మాట్లాడి కంటెంట్ చేసి పోస్ట్ చేయండి, అప్పుడే ఫాలోవర్స్ వస్తారు. ఇలా కాపీ పేస్ట్లు చేస్తే మాత్రం రారు. సో మీరు ఎవరు ఆ ట్రాప్లో పడకండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ రీల్స్ షేర్ చేయండి.